యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ RRR తొందరగా చేయాలని కేంద్రం చెప్తుంటే ఇక్కడ బీజేపీ అడ్డుకోవడానికి ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి జరగాలంటే భూములు సేకరించక తప్పదని అన్నారు. RRR బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో ప్రతిపక్షాలకు వణుకు పుట్టి ప్రతిదానికి రాజకీయం చేస్తున్నారు. యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్ట నుండి పరారైన జ్యువెలర్స్ యాజమాని జితేందర్ సింగ్ రాథోడ్పై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. అలాగే యాదగిరిగుట్ట మున్సిపల్లోని 9వ వార్డులో శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశారు. అనిల్ అనే చూడు స్లోగన్ తీసుకున్నాడండి. కొద్దిగా జరుగు ఎట్లా ఉంది అట్లా ఉంది మాకు 15 సెకండ్లు అన్నా కావాలి. స్థానికులను మోసం చేసి కొంత నమ్మబలికి 2-3 ఏళ్ళుగా ఇక్కడనే ఉంటున్నట్టుగా కొంత అమాయకులను మోసం చేసి వడ్డీ వ్యాపారం చేసి నేను ఎక్కువ వడ్డీ ఇస్తా అని చెప్పి ఇక్కడ పేదలను మోసం చేసి మా దృష్టికి వచ్చింది. దాని మీద డీసీపీ తోటి, ఏసీపీ తోటి, సిఐ తోటి మాట్లాడినా వాళ్ళకి సంబంధించినటువంటి జ్యువెలర్స్ ఇంకేదైతే 3-4 కుటుంబాలు ఉన్నాయని తెలిసినాయి. వాళ్ళ షాపులను కూడా తాళాలు వేసి ఆ తాళాలు కూడా పోలీసు వాళ్ళ దగ్గర పెట్టినాం. వాటిని పట్టుకొంచేంత వరకు ఈ 4 కూడా బాధ్యతగా, ఎందుకంటే మీ అంతా ఒకటే రాజస్థాన్ సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా అతను కాబట్టి ఈ 4 మేము అదుపులోకి తీసుకొని వాళ్ళ షాపులకు తాళాలు వేసి అతన్ని పట్టుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. బాధితులకు కూడా మేము మనోధైర్యం కల్పిస్తున్నాం. వారంలో తప్పకుండా ఒక స్పెషల్ టీమే దీనికి అరేంజ్ చేసి అవసరమైతే రాజస్థాన్కి పోయి వాళ్ళని పట్టుకొస్తాం. ఇంకో మాకు తెలిసిన సమాచారం బ్లాక్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. మరి వాళ్ళ కేంద్రం ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వమే RRR తొందరగా చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ చేసి మేము మాకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మేము నిధులు శాంక్షన్ చేస్తాం. ఏంటంటే ఈ మధ్యలో తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ ఇంప్లిమెంట్ అయిన దాన్ని బట్టి వాళ్ళు జీర్ణించుకోలేక మేము గత ఎప్పుడైనా చెప్తుంటాం, బీజేపీ బీఆర్ఎస్ 2 దోస్తే అని చెప్పినాం. ఇలా మీకు భువనగిరి చేస్తున్న ధర్నా నిదర్శనం అదే. అరే పొద్దాక దోస్తాను చేస్తారు, ఏదో చిల్లర కొట్టుకోవడం చేస్తారు, ఇక్కడ గల్లీలో కొట్టుకోవడం ఢిల్లీలో దోస్తాను అవుతారు, ఇలా గల్లీలో కూడా దోస్తాను అయ్యారు. దాన్ని మేము నిర్మించుకున్నాము. అంతేకాకుండా బోర్ ఒకటి, మళ్ళీ ఇది బాత్రూమ్లు, టాయిలెట్స్, ఫినిషింగ్, ఒక గేటు, ఇది అన్నిటికీ మళ్ళీ 16,50,000 రూపాయలు ఈరోజు ఐలన్న గారి చేతి మీద శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు స్థలము గతంలో ఇక్కడ స్థలం మొత్తమే లేకపోవడం వల్ల స్థానికులు, గ్రామ పెద్దలు భాస్కరరావు పటేల్ గారు, పన్నేశ్వరరావు పటేల్ గారు వీళ్ళు గ్రామస్తుల మీద ప్రేమతోని అద్దెగ్రం భూమి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మున్సిపల్ పేరు మీద. అంతేకాకుండా సాధునేని ప్రదీప్ అనే పెద్ద మనిషి కూడా ఒక 15 గుంటలు భూమి కూడా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఆ లోపల మీరు అయితే సాల్వ్ చేసుకోండి, ఫినిషింగ్ ఇట్లా మీ వర్క్ మొత్తం ఏమైనా ఉంటే వర్క్ చేసుకోని చెప్పి అనడం జరిగింది. కాబట్టి